అందరికీ నమస్కారము. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలకి, యూనివర్సిటీ సంబంధించిన కాన్స్టిట్యూటెడ్ కాలేజీలకి యూత్ కాంగ్రెస్ ఫెస్టివల్ సంబంధించిన ఈవెంట్స్లో కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ షెడ్యూల్ 8వ తేదీన ఓపెన్ ఎయిర్ థియేటరు, దాని మీద రిజిస్ట్రేషను ఇప్పుడు 650 మంది దాకా రిజిస్ట్రేషన్ దానికి చేసుకుంటామని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజీ, యూనివర్సిటీ కాలేజెస్ తరఫున. మార్నింగ్ సెషన్లో 9:30 నుంచి 10:30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాక ఇనాగరేషన్ ఫంక్షన్, ఒక ఫార్మల్ ఇనాగరేషన్ విల్ బి స్టార్టెడ్. అండ్ వికాస్ భవనంలో మ్యూజిక్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. మ్యూజిక్ సంబంధించిన కాంపిటీషన్ పెడతాము. అదే రోజు థియేటర్ నుండి స్టూడెంట్ సెంటర్లో జరుగుతుంది. తర్వాత దక్షిణామూర్తి సెమినార్ హాల్ అనేమో ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన స్పాట్ పెయింటింగ్, పోస్టర్ మేకింగ్ జరుగుతుంది. 8వ తేదీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో క్లాసికల్ డ్యాన్స్, ఫ్లోక్ డ్యాన్స్ అనేది మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. బాలమోహన్ దాస్ ఆధ్వర్యంలో క్విజ్ ప్రోగ్రామ్ కూడా వచ్చిన వాళ్ళందరికీ 2:30 ఆన్వర్డ్స్ ప్రిలిమినరీ రౌండ్స్, డిఫరెంట్ రౌండ్స్ని నిర్వహించడం జరుగుతుంది. 9వ తేదీ నాడేమో క్లాసికల్ వోకల్ షోలోను, లైట్ మ్యూజిక్, గ్రూప్ సాంగ్స్ 9:30 నుంచి 1 PM వరకు వికాస్ భవనంలో జరుగుతుంది కాంపిటీషను. 9వ తేదీ లిటరల్లీ ఈవెంట్ కూడా బాలమోహన్ దాస్ హాల్లో డిబేట్ జరుగుతుంది. సబ్సిక్వెంట్గా మధ్యాహ్నం ఏమో క్విజ్ ప్రోగ్రామ్ ఫైనల్ గ్రూప్స్ మధ్యన పోటీ జరుగుతుంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా 1 యాక్ట్ ప్లే 9:30 AMకి 9th స్టార్ట్ అవుతుంది. దక్షిణామూర్తి సెమినార్ హాల్లో ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన కాలేజ్ సంబంధించింది క్లే మోల్డింగ్ మార్నింగ్ ఈవినింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 10వ తేదీ ఏమో స్కిట్స్, థియేటర్ స్కిట్స్ 9:30 ఓపెన్ ఎయిర్ థియేటర్లో విద్యార్థులందరూ చూసే విధంగా జరుగుతుంది. దక్షిణామూర్తి సెమినార్ హాల్లో కూడా రంగోలీ, కార్టూను, స్పాట్ ఫోటోగ్రఫీ అనేది కూడా ఈవెంట్ జరుగుతుంది. దానికి ఆ రోజు కూడా మార్నింగ్ కూడా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 10వ తేదీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఆడిటోరియంలో వాల్డక్టరీ ఫంక్షన్ జరుగుతుంది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మనకి ఎస్ఎస్ తమన్, ఫేమస్ మ్యూజికల్ కంపోజర్ అండ్ సినిమా సింగరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారిని మనం యూనివర్సిటీ తరఫున మనం ఆహ్వానించడం జరిగింది. వారు కూడా రావడానికి ఒప్పుకున్నారు. ఆ డేటు, టైం అనేది మనకి ఇన్ఫార్మ్ చేస్తాం. 8th మార్నింగ్ ఇనాగ్రేషన్ అప్పుడు వస్తారు. ఈ టోటల్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని సౌత్ ఇండియా యూత్ ఫెస్టివల్స్కి మనం పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ మన నాగార్జున యూనివర్సిటీ నుంచి వివిధ విభాగాల్లో మనం ఈ పైన పేర్కొన్న విభాగాలన్నింటిలో కూడా మనం పార్టిసిపేట్ చేసి ప్రైజులు అనేది తీసుకురావడం జరుగుతుంది యూనివర్సిటీకి. ఈ సంవత్సరం ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ 50వ బ్యాచ్, 50th సెంటనరీలో గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఉన్న బ్యాచ్ కాబట్టి ఇంకొద్దిగా మంచి టీంని బాగా మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ పంపించి ఎక్కువ ప్రైజులు మన విద్యార్థులకి పాల్గొని ప్రైజెస్ వచ్చే విధంగా మనం తరఫీదు ఇచ్చేదానికి కూడా 11వ తేదీ నుంచి ఆ టీం వెళ్ళేలోపు కూడా మనం వేరే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో విజేతలైన వాళ్ళకి స్పెషల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. దీనన్నిటికీ కూడా మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషను, వైస్ ఛాన్సలర్ గంగాధరరావు గారు, రెక్టార్ ప్రొఫెసర్ శివరాం ప్రసాద్ గారు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సింహాచలం గారు అండ్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ సురేష్ గారు, ప్రొఫెసర్ వీరయ్య గారు, ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్స్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ లింగరాజు గారు, ఆర్కిటెక్చర్ కాలేజీ నిరుపమారాణి గారు అండ్ స్పోర్ట్స్ కాలేజీ పాల్ కుమార్ గారు అండ్ ఆల్సో ఫార్మసీ కాలేజీ తేజమూర్తి గారు అండ్ NSS coordinator and faculty members also all are involved to this committee, and they constituted different team wise monitoring the every aspect and different events. The different judges will be coming from the out of the university also. All these events will be convened by the Professor Murali Mohan, history professor, and he is also very much
involved in the last 6-7 years and 10 years the youth festival activities, and he is one person for getting more prizes South India and national level also. So the teams will be accompanied by him to get the very good important events conducted by the South Zone at Hindustan University, Chennai. So I request all the media people to give a wide publicity to get the affiliated college students to get more registration into the eighth. And before also the college management requested to participate their information to the convener to conduct the smooth and healthy competitions for the students, and also we can better participation into the South Zone Youth Festival. So thank you very much. 9-10 తారీఖుల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్ జరుగుతున్నందుకు దానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఇది ఎందుకు జరుగుతుంది అంటే యూనివర్సిటీ లెవెల్లో టీమ్స్ని సెలెక్ట్ చేసి అది సౌత్ ఇండియా లెవెల్లో జరిగేటటువంటి కాంపిటీషన్స్కి ఈ విన్నర్స్ని పంపిస్తాము. ఆ విధంగా జరిగిన దాంట్లో 24లో మేము సౌత్ ఇండియా లెవెల్లో మైమ్లో సెకండ్ ప్లేసు, నేషనల్ లెవెల్లో సెకండ్ ప్లేసు సాధించాము. అలాగే 24లో మెహిందీలో సౌత్ ఇండియా లెవెల్లో సెకండ్ ప్లేసు, నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్లేసు సాధించాము. అలాగే స్పాట్ ఫోటోగ్రఫీలో సౌత్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్లేసు, నేషనల్ లెవెల్లో మేము ఎటువంటి ప్రైజ్ సాధించలేకపోయాము. కానీ స్పాట్ ఫోటోగ్రఫీలో సౌత్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకురావటం జరిగింది. అదే కాకుండా ఈ గత 3 సంవత్సరాల్లో యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ అనేటటువంటి కండక్ట్ చేసి కొత్తగా పెట్టి థియేటరు, మ్యూజిక్ అనేటటువంటివి ఏర్పాటు చేశాం. కాబట్టి వీటిల్లో కూడా మంచిగా విద్యార్థులు పాల్గొని మన యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు మొత్తానికి కన్వీనర్గా ఎంతో అనుభవజ్ఞులైనటువంటి హిస్టరీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మురళీ గారిని నియమించడం జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మురళీ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. Professor S. Murali Mohan, Professor in History and Archaeology Department and University Cultural Coordinator. సో ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్ 8, 9, 10 తారీఖుల్లో ఆర్గనైజ్ చేస్తున్నాము. డిఫరెంట్ ఈవెంట్స్లో అయినటువంటి మ్యూజిక్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్, డ్యాన్స్, లిటరీ ఈవెంట్స్లో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న కాలేజెస్కి మళ్ళీ ఆ కాలేజెస్ ఏ కాలేజీకి ఆ కాలేజ్ సెలెక్షన్స్ జరిగాయి. అయిన తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి కూడా 8వ తారీఖున యూనివర్సిటీ కాలేజీ ప్లస్ అఫిలియేటెడ్ కాలేజ్ నుంచి టీమ్స్ వస్తాయి. వీళ్ళన్నిటికీ కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి బెస్ట్ వాళ్ళని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐ వాళ్ళు సౌత్ జోన్ కండక్ట్ చేస్తున్నటువంటి హిందుస్థాన్ యూనివర్సిటీ చెన్నైలో కండక్ట్ చేస్తున్నారు. అక్కడికి వీళ్ళని కాంపిటీషన్స్ తీసుకెళ్తాము. సో ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ కాంపిటీషన్స్లో జడ్జెస్గా బెస్ట్ పర్సన్స్ని చూస్ చేసుకుంటున్నాము. థియేటర్లో జడ్జెస్గా నంది అవార్డు విన్నర్స్ని, డ్యాన్స్కి గవర్నమెంట్ కాలేజీ డ్యాన్స్ కాలేజీ ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని జడ్జెస్గా, లిటరీ ఈవెంట్స్కి దీంట్లో ప్రొఫెసర్స్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని జడ్జెస్గా సెలెక్ట్ చేసి రేపు జరిగేటువంటి కాంపిటీషన్స్లో సెలెక్ట్ చేస్తున్నాము. సో కాలేజెస్ నుంచి ఎక్కువ మంది టీమ్స్ పార్టిసిపేట్ చేస్తారనేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.